వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీకు డ్రెస్ కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను, అది కూడా బొటిక్ స్టైల్లో. ఫస్ట్ మనం లైనింగ్ పీస్కి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందని చెప్పాను కదా, కటింగ్లో మీరు చూసారు కదా, అలాగా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనకి లైనింగ్కి జాయింట్ పీస్ పడినంత మాత్రాన ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మనకి డ్రెస్ లోపల ఉంటుంది కాబట్టి, బయటికి కనిపించింది కాబట్టి పెద్ద పర్వాలేదు. మనకి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా బొటిక్ స్టైల్లో చూపించాను. మనం బొటిక్లో ఆర్డర్ ఇచ్చి డ్రెస్ అనేది స్టిచ్ చేయించుకుంటే ఎటువంటి లుక్ వస్తుందో సేమ్ అదే లుక్లో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపించాను. నేను చూపించిన ఈ స్టైల్లోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చేస్తుంటే మీకు డ్రెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను హ్యాండ్స్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకనేసి పైపింగ్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. దానికోసం పైపింగ్ ఫుట్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్కి మధ్యన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి దాని చివరన కుట్టు వేసుకుంటూ జాగ్రత్తగా మనం వెళ్ళామంటే పైపింగ్ అనేది చాలా నీట్గా సన్నంగా వస్తుంది. ఫస్ట్ లైనింగ్ పీస్ పెట్టాను, లైనింగ్ పీస్ పైన పైపింగ్ పెట్టాను, దానిపైన మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్ పెట్టాను. ఇలా పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పైపింగ్ ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్ అనేది లైనింగ్ ఇవన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. చాలా నీట్గా హ్యాండ్ చాలా నీట్గా వస్తుంది, పైపింగ్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, నేను పైపింగ్ చివరన ఆ థ్రెడ్ చివరిని కుట్టి వేస్తున్నాను కదా, అలా జాగ్రత్తగా మీరు కూడా చివరిని కుట్టి వేశారంటే మనం టర్న్ చేసి పైన స్టిచ్ వేసినప్పటికి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయండి. అలాగే రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకొని ఈ వీడియోలో రెండో హ్యాండ్ అనేది నేను చూపించలేదు, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుందని చెప్పి. ఇప్పుడు టర్న్ చేశాక పైన పైపింగ్ చివరి నుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. Pair of jeans, a shirt or two. We didn't pack as if we weren't going back. ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కదలకుండా ఉండడం కోసం నేను చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసాను. మనం హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇలా పైన కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మీరు కట్ చేసుకోండి. నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేశాను. చూడండి, మనం పైపింగ్ వేసాం కదా, ఆ థ్రెడ్ అనేది ఆ క్లాత్ అనేది కూడా ఏమీ మనకు కనిపించట్లేదు, చాలా నీట్గా ఉంటుంది, మనకి లోపలికి వెళ్ళిపోతుంది అది మనకి అలాగ స్టిచ్ చేయడం వల్ల. ఇలాగే టూ హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్కి పోలీ బటన్స్ పెడతానని చెప్పాను కదండి, ఆ పోలీ బటన్స్ అనేవి ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. మనకి మీరు ఏ క్లాత్ అయితే మ్యాచింగ్ కోసం పెడదాం అనుకుంటున్నారో ఆ క్లాత్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను కింద బాటమ్ పార్ట్కి శారీ పీస్ అనేది నేను బటన్స్లా పెడదాం అనుకుంటున్నాను. కోసం శారీలో ఉండే క్లాత్ని నేను 2 ఇంచెస్ పొడవు వెడల్పు ఉండేలాగా స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఆ థర్మోకోల్ షీట్ బాల్ అనేది మధ్యలో పెట్టి మనం దారం ఒక 10 టైమ్స్ తిప్పి 2-3 నాట్స్ అన్ని మనం వేసుకోవాలి, ముడ్లు వేసుకోవాలి. చూడండి, మీకు నేను సెకండ్ టైం చూపిస్తున్నాను. నేను వీడియోలో చూపించినట్టుగా రెడీ చేసుకోండి అవి. నేను ఫ్రంట్ నెక్ వచ్చి పోలీ బటన్స్ పెడుతున్నానండి, బ్యాక్ వచ్చి నేను ఏమీ పెట్టట్లేదు, జస్ట్ బటన్ పెడుతున్నాను అంతే. ఇలాగే మనకి ఎన్ని అవసరం అయితే అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఓన్లీ ఫ్రంట్ నెక్కే పెడుతున్నా, ఫ్రంట్ నెక్ నాకు ఇవి సరిపోతాయి. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెడుతున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అలాగే పిన్స్ పెట్టండి. అలా పిన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది జరగకుండా కరెక్ట్గా ఉంటుంది. వాటి మధ్యలో చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను, దానిపైన లైనింగ్ పెట్టాను. ఆ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఆ పోలీ బటన్స్ అనేవి పెడుతున్నాను. ఆ బాల్ షేప్లో ఉన్నవి లోపలికి పెట్టుకోవాలి. మనం టర్న్ చేసినప్పటికి లైనింగ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ బాల్స్ అన్నీ పైకి వస్తాయి.
ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. మనకు ఆ పిన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలాగే మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చూడండి ఇలాగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకొని మనకు టర్న్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూ కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను, అంటే లైనింగ్ అనేది కదలకుండా ఉంటుందని. లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది, ప్లస్ మనకి ఈ దారపోగు అనేది కూడా ఏమి గుచ్చుకోండి, ఇరిటేషన్ అనేది రాదు, చాలా నీట్గా ఉంటుంది. దారాలు అవి కూడా మనకు గుచ్చుకోవు, అవన్నీ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మనం చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ మనం టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. చూడండి నేను టర్న్ చేస్తాను, ఎంత నీట్గా వస్తుందో. ఇలా బాల్స్ అనేవి పైకి వస్తాయి. మనకి లైనింగ్ మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చిన్నపిల్లలకు కూడా దారపోగు అనేది కూడా మనకి ఏవి గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. దీనిపైన నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే మనకి కదలకుండా పర్ఫెక్ట్గా అలా ఉంటుంది మనకి క్లాత్ అనేది. నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. నేను నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. Pair of jeans, a shirt or two. We didn't pack as if we weren't going back. It doesn't matter if it's true. I've got a feeling love will give us what we lack. The world is waiting up. అలాగే మీరు చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి, మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే పైకి లెగడం గట్టా ఏమీ ఉండదు. అలాగే కింద కూడా మీరు ఒక స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ తీసుకున్నాను, బ్యాక్ నెక్ వచ్చి నేను బటన్ పెడుతున్నాను. దానికోసం చిన్న డోరీ కోసం చిన్న క్లాత్ అనేది నేను కట్ చేసుకున్నాను. రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకుని దాన్ని టర్న్ చేసుకుంటే మనకి డోరీ అనేది నీట్గా వస్తుంది రైట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ మనం డోరీ రెడీ చేసుకున్నాం కదా, అది దాని మధ్యలో పెట్టండి. చూడండి మనం బటన్ ఎక్కడ పెడుతున్నామో అక్కడ పెట్టి చిన్న స్టిచ్ అనేది వేసుకోండి. మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్లు అన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయని చెప్పి నేను ఇలా కుడుతున్నాను. మనకి నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం నేను ఇటువైపు అటువైపు కూడా మొత్తం నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. డాట్స్ పెట్టుకొని టర్న్ చేస్తే మనకు చాలా నీట్గా వస్తుంది.
చూడండి నేను టర్న్ చేసి పైన కుట్టు వేసుకున్నాను. మీకు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ చూపించానని చెప్పి బ్యాక్ నెక్ చూపించలేదు. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకొని అక్కడ ఒక బటన్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ వచ్చి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేసాను చూడండి. డాట్స్ అలా వేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కూడా మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ వచ్చి నేను రైట్ సైడ్ వేసాను. దానిపైన బాటమ్ పార్ట్ నేను బాడీ పార్ట్ వచ్చి రాంగ్ సైడ్ వేసాను. అలాగే పైన లైనింగ్ కూడా నేను రాంగ్ సైడ్ వేసాను. ఇలా వేసి స్టిచ్ చేసుకుంటే మీకు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మీకు స్టిచ్చింగ్ అయ్యాక అర్థమవుతుంది. మీరు ఎన్ని లేయర్స్ పెట్టినా కూడా కింద నేను మెయిన్ క్లాత్ పెట్టాను కదా, ఫస్ట్ లేయర్ అది రైట్ సైడే పెట్టాను. మీరు ఎన్ని లేయర్స్ పెట్టుకున్నా కూడా అది రైట్ సైడే ఉండాలి. ఒక్క బాటమ్ పార్ట్ పై లైనింగ్ ఒక్కటే రాంగ్ సైడ్ ఉండాలి మనకి. అలా ఉండి స్టిచ్ చేసుకుంటే మనకి ఆ ఎక్స్ట్రా స్టిచ్ చేయగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదేమి కూడా మనకి బయటకు ఉండదు. అన్నీ కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. డబల్ స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కుట్టని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలాగా మనకి సింగిల్ స్టిచ్ ఇస్తారు కదా, మనమే స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం టర్న్ చేసి చూస్తే చూడండి చాలా నీట్గా ఉంటుంది. మనం స్టిచ్ చేయగా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా ఏమీ ఉండదు. ఇలాగే మీరు ఫ్రంట్ టు బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను వచ్చి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఓకే, నేను ఫ్రంట్ టు బ్యాక్ కూడా స్టిచ్ చేసుకున్నాను, డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మన డ్రెస్సు చివరన కుట్టు వేసుకోండి. ఎందుకంటే లైనింగు బాటమ్ పార్ట్ మెయిన్ శారీ క్లాత్ కూడా అతకడానికి ఫస్ట్ చివరన కుట్టు వేసి లైనింగ్ పైకి తీసేయండి. మనం ఎప్పుడు లైనింగ్తో పాటు సమానంగా స్టిచ్ వేయకూడదు, మనం విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ శారీ స్టిచ్ వేసుకొని తర్వాత లైనింగ్ అని స్టిచ్ వేసుకోవాలి. అలా మీరు ఎన్ని లేయర్స్ వేస్తే అన్ని లేయర్స్ కూడా విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి. మనకి 2 లేయర్సే ఉన్నాయి. మనకి శారీ కాటన్ లైనింగ్ అంతే కాబట్టి మనం ఫస్ట్ శారీ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ కాటన్ లైనింగ్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగా స్టిచ్ వేసుకోవాలండి, ఎప్పుడు కలిపి వేసుకోకూడదు. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ వేసుకోవాలి విడివిడిగా. ఇప్పుడు ఆ శారీ క్లాత్ అనేది లోపలికి పెట్టేయాలి. లోపలికి పెట్టేసిన తర్వాత పైనుండి ఓన్లీ లైనింగ్ మాత్రమే స్టిచ్ వేయాలి. ఇలా ఇటు సైడ్ అటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనకి డబల్ స్టిచ్ వేసుకోండి, సింగిల్ స్టిచ్ మాత్రం వేయకండి. డబల్ స్టిచ్ వేసుకుంటేనే కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ అటు సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను డ్రెస్ కింద శారీకి జిగ్జాగ్ చేస్తున్నాను. ఇలా జిగ్జాగ్ చేయడం వల్ల నీట్గా ఉంటుందండి. నేను జిగ్జాగ్ కూడా చూడండి క్లాత్ అనేది లాగి చేస్తున్నాను. ఇలా సాగదీసి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వైర్ పెట్టుకొని స్టిచ్ చేసుకుని జిగ్జాగ్ చేసుకున్నట్టుగా వస్తుంది. చాలా విమ్ముగా వస్తుంది, బాగుంటుంది. మనకి విడిగా వైర్ పెట్టవలసిన పని ఉండదు. అలాగే నేను లైనింగ్ కూడా జిగ్జాగ్ చేసుకుంటున్నానండి. లైనింగ్ అనేది మనం డబుల్ ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను లైనింగ్ కూడా జిగ్జాగ్ చేస్తున్నాను. లేదు నాకు లైనింగ్ జిగ్జాగ్ వద్దు అనుకుంటే మీరు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. నేను లైనింగ్ కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మన సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా మన మెజర్మెంట్ చూసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ శారీ జాయిన్ చేయడం కోసం కుట్టు వేసుకోవడం కోసం చివరిన కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు మన బాడీ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక 2-3 స్టిచ్చెస్ అన్నీ వేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా టైట్ అయినా కూడా విప్పుకోవడానికి బాగుంటుంది. నేను అలాగే 2 వైపులా కూడా నేను ఒక 2-3 కుట్లన్నీ వేసుకున్నాను.
టోటల్గా నా డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఉంది. నా చెస్ట్ లూజ్ వచ్చి ఎంత చెప్పాను 36 దాన్ని ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే ఇది డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి నేను ఒక ఫోల్డ్ చేశాను. 18 వచ్చింది. 4 లేయర్స్ మీద ఉంటే అనుకోండి, ఈ 18ని ఇంకొక ఫోల్డ్ చేస్తే 9 రావాలి. మనకి 9 అనేది కరెక్ట్గా వచ్చేసింది. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అలాగ 9 వచ్చింది. ఇప్పుడు నా నడుము లూజ్ వచ్చి టోటల్ 30. ఈ 30లో హాఫ్ 15. ఈ 15 ఇంకో ఫోల్డ్ చేస్తే 7.5. మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు వచ్చింది కదండి 4 లేయర్స్ మీద. అలాగా మనకి చివరి నేను జిగ్జాగ్ చేశాను కదండి శారీ, చూడండి ఎంత విమ్గా వచ్చిందో. వైర్ పెట్టి జిగ్జాగ్ చేసినట్టుగా చాలా నీట్గా వచ్చింది. మీరు ఎప్పుడు జిగ్జాగ్ చేసినా కూడా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. క్లాత్ అనేది సాగదీసి మనం జిగ్జాగ్ చేసాం, చాలా నీట్గా వస్తుంది. టోటల్ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. మనం డ్రెస్ అనేది టర్న్ చేసి చూస్తే చూడండి, ఒక్క దారపో కూడా బయటకు లేదు. మొత్తం కూడా మనకి రెడీమేడ్ డ్రెస్ లుక్ అనేది వచ్చింది. లోపలంతా కూడా ఒక్క దారపో కూడా లేకుండా నీట్గా వచ్చింది. మీరు ఈ స్టైల్లో స్టిచ్ చేశారంటే డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. టోటల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఉంది. చాలా తక్కువ కాస్ట్లో పార్టీ వేర్ డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. టోటల్గా ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడిందంటే శారీ వచ్చి 430 ఎంత పడింది, లైనింగ్ 150. నేను బాడీ పార్ట్ తీసుకున్నాను కదా 80 రూపీస్. అది టోటల్గా 630 650 పడింది నాది. చాలా చాలా తక్కువ కాస్ట్లో. ఇదే బొటిక్లో మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2000 కానీ 1800 కానీ తీసుకుంటారు. ఓకే, టోటల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ ఎలా ఉన్నదో చూడండి, నేను వేసుకొని చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. Feel uninvited. Left your home in West LA. I'm not excited. So uninspired. On my way to play the bay while you're alone. This girl's a wonder. She loves me, yeah. She needs to know I love her. I wonder if we'll make it through this summer. Thank you for watching.